సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో జూన్ 1 అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ వలి ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేశారని ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి 122 స్థానాలతో అధికారంలోకి రాబోతోంది అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే అయిపోయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. అయితే జూన్ 1 అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరా మస్తాన్ వలి ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించారని ఆ సర్వే ప్రకారంగా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 122 స్థానాలతో కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీరు విశ్లేషణ. ఇప్పుడు చూస్తే సార్, తెలంగాణలో కూడా ఆయన చెప్పింది కరెక్ట్గా నిజమైందండి. ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ అధికారం అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. బట్ ఈయన మాత్రం కరెక్ట్గా కాంగ్రెస్ కరెక్ట్గా ఇదిగో ఇన్ని స్థానాలతో కాంగ్రెస్ అధికారంలో అదేవిధంగా రావడం జరిగింది. సో ఆయనకు ఒక విశిష్టత ఉంది. ఈవెన్ ఆయన బీజేపీ కూడా మీకు తెలుసు కదా, బీజేపీ ఎక్కడైతే వాళ్ళ రూలింగ్లో ఉన్నదో ఆ స్టేట్స్ అన్నింటిలో కూడా సో మోడీ గారికి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనకి బీజేపీ కూడా వర్క్ చేస్తాడు రెగ్యులర్గా ఆయన. సో రెండోది ఏంటంటే ఆరా మస్తాన్ గారికి ఉన్న విశిష్టత ఏంటంటే మిగతా వాళ్ళకి ఏదో శాంపుల్ తీసుకునో లేకపోతే ఏదో ఒక 100 మందినో 1000 మందో 200 మంది కాకుండా సో ఇంటింటికి కూడా వెళ్ళి వాళ్ళ మనుషులు వెళ్ళి చేస్తారు అనేది ఒక ఏదో ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. సో డెఫినెట్గా ఆరా మస్తాన్ గారు చెప్పారు కాబట్టి సో మనం కూడా నమ్మొచ్చు. ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ కూడా జరిగినాయి కాబట్టి సో డెఫినెట్గా కూటమి రావడానికి ఛాన్స్ ఉంది. మీకు చూసారు కూడా, లాస్ట్ టైం కూడా మీకు ఇటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని బాగా పేరున్న సంస్థలు కూడా కూటమికి ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా అన్ని సర్వేలు కూడా కూటమికి 110 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ వలి గారి సర్వే చూసుకున్నట్లయితే 122 స్థానాలు రాబోతున్నట్టుగా చెప్తూ ఉంది. అంటే ఇక పక్కాగా కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తున్నట్లుగా అంటే ఆయన ఇచ్చిన సర్వే ప్రకారంగా మనం గ్రహించచ్చా? ఇంకా కూటమి అధికారంలోకి రాబోతుందా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకున్నారా? సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదా? అంటే ఏం చెప్తారు? అంటే మీరు కేవలం బటన్ నొక్కుడు ఏదో కొన్ని సంక్షేమ పథకాలు తప్పించి మిగతా విధాలుగా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం కుంటుపడిపోయింది. మీరు చూశారు, ఇటు ఉద్యోగస్తులకి న్యాయం జరగలేదు, ఇటు చదువుకున్న యువకులకి ఉద్యోగాలు లేవు, మెగా డిఎస్సీ చేస్తున్నారు, ఆ మాట కూడా తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు పోలవరాన్ని ఆయన అటకెక్కించాడు, రివర్స్ టెండరింగ్ పేరుతో స్టార్ట్ చేసి ఏ రోజైనా అయితే ఆయన ఆ ప్రజావేదికని కూల్చేశాడు. సో ఆ రోజు నుంచే మొత్తం పాలన అంతా కూడా రివర్స్లోనే సాగింది. ఎక్కడ కూడా చూశారు మీరు, ఎక్కడ కూడా రాష్ట్రంలో రహదారులన్నీ కూడా నరక కుపాలుగా మారిపోయినాయి. ఎక్కడ ఒక తట్టిడి మట్టేసిన ఒక బొక్క పూడ్చిన వ్యవహారం కూడా ఎక్కడ కనపడలేదు మనకి. కొత్తగా రోడ్లు వేసినట్టు కానీ లేకపోతే ప్యాచ్ వర్క్ చేసినట్టు కూడా లేదు. సో ఇండస్ట్రీస్ కూడా ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని తరలిపోయినాయి రాష్ట్రం నుంచి. సో ఆల్రెడీ ఎంఓలు సైన్ అయినవి కూడా రావాల్సినవి కూడా వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా చూస్తే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా రాష్ట్రం కుంటుపడింది. ప్లస్ అమర్ రాజా ఒక పెద్ద ప్రెస్టీజియస్ సంస్థ అది ఏపీలో, ఎన్నో కొన్ని దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంటుంది వివిధ ట్యాక్స్ రూపంలో. సో అటువంటి సంస్థ కూడా తరలిపోయి రావడం జరిగింది. సో కాబట్టి అన్నీ చూసినప్పుడు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, అన్ని వర్గాలను వ్యతిరేకత ఉంది. కేవలం మీరు చెప్పినట్టుగా ఏదో కొన్ని సెగ్మెంట్స్లోనో కొంతమంది ఈ వయో వృద్ధులు ఎవరో ఇంటి వద్దకు పెంచను ఇట్లకైనా కొంతమంది ప్రలోభాలకు లోనై ఓట్లు వేయవచ్చు. కానీ సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇటువైపే చేయడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఆరా మస్తాన్ వలి గారు అవును ఉండే, సో మిగతా సంస్థలు అవును ఉండే, ఇటు నేషనల్ వైడ్లో ఉన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇటు ఎంపీ సీట్స్ కానీ ఇటు ఎమ్మెల్యే సీట్స్ కూడా కూటమికే అడ్వాంటేజ్ ఉన్నట్టుగా చెబుతున్నారు. 2019లో చూసుకున్నట్లయితే 151 అసెంబ్లీ స్థానాలతో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఆయన అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ప్రధాన కారణం అంటే చూశారు కదా మీరు, కేవలం ఈ యొక్క రకరకాల కార్పొరేషన్ని రకరకాల ప్రభుత్వ ఆస్తుల్ని సో ఎక్కడ
ఎవడైతే ఏదో మన పేకాట పాపారావు గాళ్ళు ఉంటారు. సో ఎవడ అప్పిస్తాడా ఆ రోజు వెళ్ళి పేకాట ఆడుకునే వ్యవహారం ఉంటుంది. అదేవిధంగా కూడా ఈయన ఎవడ అప్పిస్తాడా అని చెప్పి ఆ అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కుడు వ్యవహారాలు చేసి ఏదో కొన్ని సంక్షేమాలు చేయడం జరిగింది. కానీ సో రియల్గా చూస్తే రాష్ట్రం ఏ విధంగా కూడా రాష్ట్రానికి మంచి జరగలేదన్నదే అది ఎవరు కూడా కాదనలేని నిజం. అది ఇటు ఇండస్ట్రియల్ పరంగా కానీ, లేకపోతే మన సంపద సృష్టించడంలో కానీ, లేకపోతే ఉద్యోగాల కల్పనలో కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, ఇటు ఏదైతే పోలవరం మిగతా ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో ఇరిగేషన్ ఆ ప్రాజెక్ట్స్ ఏవి కూడా కంప్లీట్ చేయలేదు. సో ఈ రాష్ట్రంలో హింస పెరిగిపోయింది. ప్రతిపక్ష నాయకుల మీద కానీ, ప్రజల మీద కానీ, ఈ భూ కబ్జాలు, ల్యాండు, శాండు, వైను, ఈ మైను, ఇన్నిట్లో విపరీతమైన మీకు మాఫియా తయారైంది, ఇసుక మాఫియా తయారైంది. సో లేడీస్ దగ్గర దగ్గర 2 లక్షల మంది కనపడకుండా పోయారంటారు. సో ఎన్నో మానభంగాలని, హత్యలని, మర్డర్లని, సో రకరకాలుగా చూసే డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ముస్లిమ్స్ కొంతమంది కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ స్థలాలు, వాళ్ళ పొలాలు కబ్జా అయిపోతే. సో ఓవరాల్గా చూస్తే మీరు చెప్పినట్టుగా ఏదో కాస్ని ఆ కంటి తుడుపుగా కొంచెం ఈ బటన్ నొక్కుడు పథకాలతో ఏదో కొన్ని చేయడం తప్పించి పెద్దగా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు, జరిగింది ఏమీ లేదు. కాబట్టి సో మెజారిటీ సెక్టర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ నాట్ హ్యాపీ. సో ఎస్పెషల్లీ యువత కానీ ఇవంతా కూడా. సో దీనికి తార్కాణమే దేశ విదేశాల నుంచి కూడా కుటుంబాలతో సహాయతంగా వచ్చి ఓటేసేయడం అన్నది ఒక మనం కళ్ళతో చూసాం. సో పక్క రాష్ట్రాలను కూడా ఎన్ని లక్షల మంది వెళ్ళారు కూడా మనం చూసాం. సో దీనన్నిటి బట్టి చూస్తే, ఈ సర్వేలు బట్టి చూసినా, లేకపోతే జరిగిన ఓటింగ్ సర్లీ ఆ పర్సంటేజ్ని బట్టి చూసినా కూడా సో డెఫినెట్గా ఈ యొక్క ప్రజలు వీళ్ళందరూ కూడా అసంతృప్తితోటి ఇటు కూటమికి వేశారన్నది కూడా క్లీన్గా తెలుస్తుంది మనకి. సో కాబట్టి ఇటు సర్వేలు అయ్యే చెబుతున్నాయి, సో పోలింగ్ సర్వే అదే చెబుతుంది. కాబట్టి కూటమికి మెండుగా అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఎనీవే ఇన్ని రోజులు వెయిట్ చూసాం. వాళ్ళ 1వ తారీఖు కదా, ఇంకెంత 4వ తారీఖు. సో డెఫినెట్గా 4వ తారీఖు కల్లా 11-12 కల్లా మనకి ఆ సిచ్యువేషన్ తెలిసిపోద్ది. ఆ మూమెంట్ ఎటు స్వింగ్ ఉంది ఏంటన్నది. సో డెఫినెట్గా కూటమి అవుతే అధికారంలోకి రావడానికి అయితే మెండుగా అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే గతంలో 2019లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ఆ రికార్డ్ని బద్దలు కొట్టడం ఖాయమా అంటే ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈసారి ఎక్కడ కూడా ఓటర్లు వాళ్ళు బాహాటంగా బయటకు వచ్చి ఎవరు కూడా వాళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. అవును, చాలా గుంభనంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు సేకరించే దాంట్లో కూడా సందిగ్ధత అయితే ఉంది. సందిగ్ధత అయితే ఉంది. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ప్రెస్టేజియస్ సెఫాలజిస్టులు వీళ్ళందరూ కూడా తల పట్టు కూర్చోడానికి కారణం అదే. ఏంటంటే వీళ్ళకి కూడా ఓటర్ నాడి దొరకట్లే, ప్లస్ ఓటేసిన తర్వాత కూడా ఎవడో నిజం చెప్పట్లే. సో కాబట్టి ఏదో విచిత్రమైన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. సో రెండోది ఏంటంటే ఎందుకు ఓటర్లు ఈ విధంగా మౌనంగా ఉన్నారన్నది అర్థం అవట్లేదు. సో అంతకుముందు రాష్ట్రంలో జరిగిన హింస కారణమా, లేకపోతే ఇటు ప్రతిపక్ష నాయకుల్ని, ఇటు ప్రతిపక్ష కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఏదైనా మాట్లాడితే కూడా చూశారు మీరు ఆ విజయవాడలో, అటు గుంటూరులో కూడా రంగనాయకమ్మ అనే ఒక ఆవిడ పాపం ఏదో ఎవరో పంపించింది, ఆవిడ ఫార్వర్డ్ చేస్తే ఆవిడ నానా ఇబ్బంది పెట్టి ఆవిడ యొక్క ఆ శంకర విలాస్ హోటల్ని కూడా లాగేసుకున్నారు. అన్నీ కూడా చాలా వార్తలు వచ్చినాయి, మనం చూసాం కూడా. సో బహుశా ప్రజలు ఎందుకులే వీళ్ళతో గొడవ ఎందుకు, రేపొద్దున ఇప్పుడే చూశారు కొంతమంది కొన్ని ఫ్యామిలీలు ఓటీ లేదని వీళ్ళ మీద పడి అతి దారుణంగా దాడులు చేయడం, గొడ్డలతో నరకడం, కొట్టడం కూడా చూసాం మనం. చాలా ప్రాంతాల్లో కూడా కొడుతున్నారు. సో మీరు మాకు ఎందుకు ఓటే లేదని వైసీపీ వాళ్ళు కొడుతున్నారు. సో బహుశా దాని వలన ప్రజలు బయటపడట్లేదా, సో కాముగా ఉంటున్నారు అన్నది కావాలి. బట్ ఎనీవే సో ఏదో మౌనం అంగీకారం అన్నట్టుగా. సో బహుశా మరి డెఫినెట్గా ఎలాగో అక్కడ బెనిట్స్ ఏమీ పెద్దగా కనపట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్సెప్ట్ మీరు చెప్పినట్టుగా ఏదో ఈ కాసిన సంక్షేమాలు తప్పించి సో మెజార్టీగా ఎటువంటి డెవలప్మెంట్ కనపట్లేదు. కాబట్టి సో ఏదో 5 ఏళ్ళు పరిపాలన జరిగింది కాబట్టి ఏదో పాత రోత అనే విధంగా సో బహుశా ఇటు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం బాబు గారు అంత పనులు చేసి అన్ని చేసి ఆ లాస్ట్లో మీకు ఆ పశువు కుంకాలని అవన్నీ ఇవన్నీ కూడా వేశారు. గ్యారంటీగా టీడీపీ అనుకున్నారు. బట్ అనూన్యంగా ఓటర్లు అందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపారు. ఈయనకి 151 సీట్స్ తోటి అసలు ఎన్నడూ లేని విధంగా అధికారాన్ని ఆయనకి కట్టబెట్టారు. సో మరి ఈసారి వాళ్ళ మైండ్ ఎలా ఉంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఏ విధంగా బేరీ చేసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు దాన్ని ఓటుగా ఎవరికి వేశారు అన్నది
మనం 4వ తరగతి వరకు వేచి చూద్దాం. బట్ చూద్దాం, హోప్ అంటే ఇప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ కొన్ని బేరీ చేసుకుంటే ప్లస్ ఈ సంస్థలన్నీ కూడా చెబుతున్నారు కాబట్టి సో డెఫినెట్గా కూటమికి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనపడుతుంది. సో వెయిట్ అండ్ సీ అంటిల్ ద 4th. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.